ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ప్రతి అంశంలో పరిటాల కుటుంబం పేరు తేంది మీరు మాట్లాడరు, ఓకేనా? అందుకే పరిటాల సుందరం గారు మన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కళ్ళ హరికృష్ణారెడ్డి వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. తర్వాత ఇంకొకసారి పరిటాల రవీంద్ర గారి గురించి మాట్లాడితే ఊరుకుండేది లేదు అనేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా మాట్లాడకూడదు. ఆమెకు ఒకటి చెప్పండి, ఆమె బతుకుతా ఉండేది పరిటాల రవీంద్ర చేతిలో, వారి కుటుంబీకుల చేతిలో చనిపోయిన వాళ్ళు పెట్టిన ప్రాణ భిక్ష వల్ల. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు వారి మీద జాలి చూపో, లేదంటే జరిగిపోయింది ఇంక ముందుకు తీసుకొని పోకూడదు కక్షలు అనుకొని వారు పెద్ద మనసు చేసుకోవడం వల్ల ఆమె తిరుగుతుంది. ఆమెకు అంత సీన్ లేదు, అయిపోయింది. ఆమె జీవితంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. ఆమెకి ఛాలెంజ్లు చేసేస్తా ఆమెకు లేదు. ఆమె మా కొడుకుకు రక్షణ కల్పించండి అని పోయి ఎవరి కాళ్ళు పట్టుకుందో మాకు తెలుసు, వాళ్ళ గన్మెన్ల కోసం ఎవరి కాళ్ళు పట్టుకుందో మాకు తెలుసు. వాళ్ళ గురించి వాళ్ళ అధికారంలో ఉంటేనే పులులు, కాగితం పులులు, అధికారంలో లేకపోతే పిల్లులు. ఎక్కడ పోయినారు వాళ్ళు? ప్రజలు కోవిడ్ కరోనా కష్టకాలంలో ప్రజలంతా ప్రాణాలు కోల్పోతుంటే ఎక్కడ పోయినారు వాళ్ళు? హైదరాబాద్లో కూర్చొని వాళ్ళ వ్యాపారాలన్నీ చూసుకుంటే వాళ్ళు ప్రజలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, ప్రజలను మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, దోపిడీ చేసిపోయిన వాళ్ళు ఛాలెంజ్ చేసేవాళ్ళ. వాళ్ళకంత సీన్ లేదు, అయిపోయింది. ఛాలెంజ్లు మీరే చేయాలి. మీరు మిమ్మల్ని అభిమానించే పంచు ప్రభాకర్ గారు, శీలం మహేష్, కళ్ళం హరికృష్ణారెడ్డి వీళ్ళు మాత్రమే ఛాలెంజ్లు చేయాలి. ఇంకెవరు ఛాలెంజ్లు చేయకూడదు. పంచు ప్రభాకర్ గారు టీం ఎవరు కాదన్నా. ఎవరైతే అబద్ధాలు మా ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో, ఏదైతే దుష్ట చతుష్టయం ఉందో వాళ్ళ మీద యుద్ధం చేయడం మా లక్ష్యం. ప్రజలకు నిజం చెప్పాలి అన్నదే మా ధ్యేయం. దాంట్లో ఎంతమంది మీరు వచ్చినా మిమ్మల్ని చేర్చుకుంటా, మీరు నిజం చెప్తా అంటే దాంట్లో ధైర్యం లేదండి. మాకు అంత ధైర్యం లేదు. నిర్భయంగా నా స్టూడియోలో మాట్లాడుకుంటా నేను. చెప్పండి వినన్నా, పంచు ప్రభాకర్ ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. ఆయన స్టైల్ వేరు, ఆయన ఫంక్షనింగ్ వేరు, ఆయన లక్ష్యం వేరు. అది నేను ప్రజాస్వామ్యంగా మా రాప్తా నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్నది ఒక దుర్మార్గ పరిపాలనను అంతమొందించడానికి ఎన్నుకున్నారు. వారి నుంచి మా ప్రజలను రక్షించుకోవాలా, మా ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడుకోవాలా. ప్రజలు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు నిర్భయంగా తిరిగేటువంటి వాతావరణం కల్పించాం. ఈ 4 సంవత్సరాలు ఎక్కడా సమస్యలు లేవు. ఓటమి తథ్యమని తెలిసి ప్రజలు చిత్కరించారు. ప్రజలు మమ్మల్ని కోరుకోవడం లేదని తెలిసి పరిటాల కుటుంబం అలజడి లేపుతా ఉంది. దుర్మార్గంగా అబద్ధాలు, వాళ్ళు చేసిన దోపిడీలని మాకు చూడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళ ప్రచారానికి శక్తి ఎక్కువ, వాళ్ళకు మీడియా సపోర్ట్ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి పచ్చ మీడియా కావచ్చు, పచ్చ సోషల్ మీడియా కావచ్చు, వారిని ఎక్స్పోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మీకు బ్లూ మీడియా ఉంది లేండి, ఎవరికి వాళ్ళు మీడియాలు పెట్టుకున్నారులేండి. కానీ వినండి, నేను కూడా చెప్పేది ఏంటంటే కోస్తా జిల్లాలో ఇంకా ఆ రోజు పరిటాల రవీంద్రను అభిమానించిన వాళ్ళు, పరిటాల రవీంద్ర గొప్ప నాయకుడని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు కూడా రాయలసీమలో లీడర్గా ఎదిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్న పయ్యావుల కేశవ్ కావచ్చు, ప్రభాకర్ చౌదరి కావచ్చు, ఇంకా కొంతమంది కర్నూలు జిల్లాలో ఉన్నవాళ్ళు, చిత్తూరు జిల్లాలో ఉన్నవాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మినహా వారికి ఎవరికి కూడా ఈ నెగిటివ్ ఈ ఫ్యాక్షన్ నేపథ్యం లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ లభించలే. కోస్తా జిల్లాలో ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది కాబట్టి పరిటాల రవీంద్రకి ఆ క్రేజ్ వచ్చింది కోస్తా జిల్లాలో. నేను కోరుతున్నా, కోస్తా జిల్లాలో కమ్మ సామాజిక వర్గపు యువతను రక్షించుకోండి అని ఆ సామాజిక వర్గ పెద్దల్ని కోరుతా ఉన్నా. గొప్ప వాళ్ళు ఉన్నారు కమ్మ సామాజిక వర్గంలో, వాళ్ళందరినీ మీరు ఆదర్శంగా చూపించుకోండి. మీ యువతకి వాళ్ళని గొప్ప మార్గంలో నడిచే విధంగా ఇంకా అభ్యుదయంగా నడిచేలా చూసుకోండి. ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం ఉంటుంది, ఎక్కడ కమ్మ సామాజిక వర్గం ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. అటువంటి సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించుకోవద్దండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని, పరిటాల లాంటి వ్యక్తుల్ని మీరు ఐడల్స్ గా పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటా ఉన్నారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచినోడే కానీ ఎవడు కూడా ఎన్టీఆర్ బొమ్మ లేకుండా ఒకడు కూడా గెలిచేవాడు లేడు ఆ పార్టీలో. ఈ రోజు కూడా అంతేలేండి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, జగన్ గారి బొమ్మ పెట్టుకొని పార్టీ వాళ్ళు గెలుస్తారు. ఎన్టీఆర్ గారి బొమ్మ, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెట్టుకొని వాళ్ళు గెలుస్తారు. సరే, గెలిపోవడం గురించి పక్కన 2024 ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు పులులు, ఎవరు పులులు ప్రజలు నిర్ణయిస్తారు. మార్చి 6 సంఘటన మళ్ళా అనంతపురంలో పునరావృతం కాదు అని ఎమ్మెల్యేగా మీరు, గుంటూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా, సోషల్ మీడియా మెంబర్గా మీరు హామీ ఇవ్వగలరా? అన్న ఒక మాట అడుగుతానన్న, ఒకటే డౌట్ అన్న. మీ ఇంట్లో మంచి ఫంక్షన్ జరుగుతుంది, ఏదో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు సంబంధించి
పక్కనే వాడు వచ్చి గలాట చేస్తా ఉన్నాడు, గొడవ చేస్తా ఉన్నాడు, డీజే సౌండ్లు పెట్టి మీరేం చేస్తారన్నా? మీరేం చేస్తారు? మీ ఇంట్లో మీ బంధువుల్ని వాళ్ళని వీళ్ళని పిలుచుకొని బాగా గ్రాండ్ అరే బాబు సౌండ్ తగ్గి అంటాము, వినడం ఏం చేస్తారు? వినండి అన్న, ఏం చేస్తారు? పోలీస్ కేసు పెడతా. అప్పుడు కూడా పని కాలేదు, పోలీసులే రక్షణ కల్పించలేదంటే అప్పుడు కూడా పని కాలేదంటే ఏం చేస్తారు? పోలీసులతోనే పని కాలేదంటే ఇంకేం చేయలేం కదా, ఏం చేయలేరు కదా. కూర్చుంటాం. అదే నేను చేశానన్న. ఎందుకంటే ఎక్కడెక్కడో దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ వచ్చి వైజాగ్ లో పెట్టుబడులు పెడితే వాళ్ళని ఉద్దేశించి నువ్వు తప్పుడుగా మాట్లాడితే ఇక్కడ పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడు అవ్వాల్సిన అవసరం కూడా లేదన్న. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ యూత్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్. పోలీస్ కేసు పెట్టారు మీరు? నేను లెట్ మీ కంప్లీట్ యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ యూత్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పాను, రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత నాకుంది. నా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి వచ్చిన వ్యక్తుల్ని నువ్వెలా అవమానిస్తావు? నువ్వెందుకు అవమానిస్తావు? నువ్వు మళ్ళీ ఒక పార్టీ రాష్ట్రం మీదే కదా ఆయనది కూడా. అదేనన్నా, నా రాష్ట్రం అంటే నువ్వు ఫీల్ అవ్వలేదు కదా. నువ్వు ఫీల్ అయితే వచ్చిన పెట్టుబడిదారు నువ్వు ఎందుకు అవమానిస్తావు? ఈ రాష్ట్రం బాగుపడటం నీకు ఇష్టం లేదు. నిజమండి, గతంలో టీడీపీ హయాంలో సమ్మిట్ లో జరిగినప్పుడు మీరు అవమానించారు, ఇప్పుడు వాళ్ళు చేశారు. కామెంట్స్ అనేది కామన్ అండి. అదేనండి, యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ కంపెనీకి, క్లీన్ ఎనర్జీ కంపెనీకి, ఆదిత్య బిర్లా కంపెనీకి తేడా తెలియని నువ్వు ఒక నాయకుడివి అవ్వాలనుకుంటున్నావు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు. అదే విషయమే నేను క్లారిటీ ఇస్తే, నిజంగా నువ్వు పెట్టిన పోస్ట్ నిజమే ఉంటే, ఆ ట్వీట్ నిజమే ఉంటే ఎందుకు డిలీట్ చేసావు? నువ్వు అంతే కదా, నువ్వు ఎందుకు డిలీట్ చేసావు? నువ్వు తప్పు చేసావు కాబట్టి డిలీట్ చేసావు. తప్పు చేసినప్పుడు ఎదుటి వ్యక్తి వేలైతే చూపించినప్పుడు దాన్ని ఒప్పుకుంటే నాయకుడు అవుతావు, లేకుంటే ఇలా నీచుడు అవుతావు. అలా హరికృష్ణారెడ్డికి పట్టుమని పావు కండలేదు. ఏంటి ధైర్యం ఏంటి, మొండితనం ఏంటి, వ్యాఖ్యలు ఏంటి? అసలుకి యుద్ధాలు చేసేటప్పుడు కండ బలం కావాలన్నా, ఇప్పుడు గుండె బలం, బుద్ధి బలం కావాలా? ఆ రెండు నాకుండాయని మెండుగా నమ్ముతున్నా, పోయినాం అంతే. ఓకే, ఇదేనా మీ నిర్ణయం? ఇంకా ఇప్పుడు నారాజ్ అన్న మీరు మారాలా? ఈ రాష్ట్రం నేను మారాలా? మీరు మారాలా? పరిటాల రవి అనే వ్యక్తి మీడియా తయారు చేసిన పేపర్ పులి మాత్రమే. అతను అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పతనం చలాయించగలిగినాడు. అధికారంలో లేనప్పుడు కనుమరుగైపోయినాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యయుతంగా తిరిగేటువంటి రక్షణ కల్పించాం, గన్మెన్లు ఇచ్చినాం, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించినాం. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది, మేము కొనసాగిస్తాను, మేము ఎక్కడ అడ్డగించుకోలే. అది మా గొప్పతనం. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఏ ఊరు ఎవరి సొంతం కదా. మా ఊర్లో ఎవరైనా వచ్చి తిరగచ్చు. చంద్రబాబు నాయుడు రావచ్చు, లోకేష్ రావచ్చు, రేపు పాదయాత్రగా పరిటాల సునీత రావచ్చు, శ్రీరామ్ రావచ్చు, నసనకోటకి ఎవరైనా పోవచ్చు, వెంకటాపురానికి ఎవరైనా పోవచ్చు. అంతేగాని ఇది వాళ్ళ తోపుదుర్తికి ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. ఎస్, రాప్తాడికి ఎవరైనా రావచ్చు, అనంతపురానికి ఎవరైనా రావచ్చు. రాకూడదు అనేవాడిని తప్పు, రాకూడదు అనేవాడిని పోలీసులు కట్టడి చేసి హరికృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఆ టవర్ క్లాక్ దగ్గర పెట్టుండాలి. యాక్చువల్గా ఎవరైనా ఛాలెంజ్ చేసి నువ్వు అనంతపురం రా అంటే అది అక్కడ పోలీస్ తీసుకోవాలి ఛాలెంజ్. ఏమయ్యా అనంతపురంలో మేము ఉన్నాం, ఎవరా రౌడీలు ఈడ, మేము పోలీసులు ఉన్నామని పోలీస్ తీసుకోవాలి. దాన్ని పోలీస్ తీసుకోలేదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఈయనకు పరిచయమైనటువంటి యువకులు వచ్చి నిలబడ్డారు ఆయనతో. నెక్స్ట్ నేనే నిలబడతానంటున్నా. ఇదే మీ నిర్ణయం? ఇంకా కాదు నాగరాజ్ అన్న, ఒక్క మాట చెప్పండి అన్న. ఆ రోజు కనుక ఇఫ్ ఇన్ కేస్ నేను పోయి తిరిగంతా వచ్చిన క్లాక్ టవర్ దగ్గర పోయినా, పరిటాల శ్రీరామ్ కానీ అతని అనుచరులు కానీ ఎవరు లేరు అంటే ఏం జరుగుండేది? అజయ్ సజ్జా నువ్వు ఎక్కడున్నావమ్మా, నేను క్లాక్ టవర్ దగ్గరకు వచ్చాను, ఒక వీడియో పోస్ట్ చేసుకునేవాడిని. వీడియో చూపించారు, పేపర్ల డేట్లు చూపించారు, అన్ని చేశారులేండి. అదేనా, క్లాక్ టవర్ దగ్గర కూడా అంతే వెళ్ళేవాడిని. రాప్తాడ్ ఆఫీస్కి ఎలా వెళ్ళానో, పేరూరు డ్యామ్ దగ్గరికి ఎలా వెళ్ళానో, క్లాక్ టవర్ దగ్గర కూడా అంతే వెళ్ళేవాడిని. అజయ్ సజ్జా నేను వచ్చానమ్మా, చెప్పిన టైంకి ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు కనపడలా, డిస్కస్ చేద్దాంరా, డిబేట్ చేద్దాంరా, నేను వీడియో పోస్ట్ చేసేవాడిని. అతను చూసుంటే రెస్పాండ్ అయ్యేవాడు. లేదంటే మధ్యాహ్నం అక్కడెక్కడ మంచి మీ అనంతపూర్లో ఎక్కడ ఫేమస్ బిర్యానీ కనుక్కొని అక్కడికెళ్ళి బిర్యానీ తినేసి బస్ ఎక్కి మా కార్ తీసుకొని ఇంటికి వచ్చేవాడిని. నా కార్ తీసుకొని నేను కాకుండా గొడవ కావాలా అని రాడ్లు కత్తులు పట్టుకొచ్చిన పరిటాల శ్రీరామ్ అనుచరులు. పోనీ నేను చర్చకు వచ్చాను కాబట్టి సింగిల్ గా వచ్చాను. మీరేం తీసుకెళ్లారు? నేనేం తీసుకెళ్లేదే, నేను పెన్ను పేపర్ తీసుకెళ్లారు. ఎవరైనా సరే మాకు అక్కడ ఏం జరిగిందో చూపించాలని ఇంటెన్షన్ తో నేను ఉన్నప్పుడు మీరెందుకు? మీకు పోలీస్ పవర్ ఉంది కాబట్టి కనీసం వాళ్ళు కత్తులు కట్టాలని. ఎక్కడ పోలీస్ పవర్ అన్నా? పోలీస్ వాళ్ళు నన్ను అనునిత్యం మా ఇంటి దగ్గర కూడా నేను స్టార్ట్ అవ్వకముందే నేను ఇంటికి పోకపోయినా రచ్చకు కారణమైన మీపై ఎందుకు కేసు పెట్టలేదు పోలీసులు? నేను ఎందుకు రచ్చ చేశానన్నా? నేను ఎవరికి ఛాలెంజ్ చేయలేదే. ఛాలెంజ్ రావడం వల్లే కదా రచ్చ జరిగింది. నేను రావడం వల్ల కాదు, అనుచరులకి కత్తులు రాడ్లు ఇచ్చి పంపించి అతని మీద దాడి చేయండి, మన దగ్గర సమాధానం లేదు, మనం తప్పు చేసాం, వాడు తప్పును వేలెత్తి చూపిస్తున్నాడు, జనానికి తెలియపరుస్తున్నాడు, వాడిని కట్టడి చేయండి, మాటలతో మన దగ్గర సమాధానం లేదు కాబట్టి కత్తులు రాడ్లు తీసుకుని వెళ్ళి వాడిని కట్టడి చేయండి అని పంపించింది శ్రీరామ్.